హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేనేం చెప్తున్నాను అంటే మహిళల కోసమే ప్రత్యేకించి రాశి ఫలితాలు అనేది చెప్తున్నాను. ఇది ప్రపంచంలోనే తొలిసారిగా మహిళల కోసం మాత్రమే చంద్ర ఆధారితమైన రాశి ఫలాలుగా రూపొందించబడింది. తులారాశి మహిళలకి ఈ వారం అంతా ఎలా ఉందని మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆరోగ్యం గురించి చూద్దాం. ఆరోగ్యం గురించి చూడాలంటే శుక్రగ్రహం వలన చర్మం, మూత్రపిండాల సమస్యలు అనేది కలిగించవచ్చు. వారంతటిలో అలసట అనేది ఉండవచ్చు. దానికి మీరు ఏం చేయాలంటే పండ్లు, యోగా ఇవన్నీ కూడా మీరు చేస్తే మీరు చాలా ఉపశమనంగా ఉంటుంది. మీకు గురువారం నుండి మీకు శక్తి అనేది పెరుగుతుంది. డబ్బు పరంగా చూస్తే ఆర్థిక స్థితి బాగా మెరుగవుతుంది. మహిళా భాగస్వామి లాభాదాయక ఆలోచనలు మీకు అందిస్తారు. విలాస ఖర్చులను కొంచెం తగ్గించుకోవాలి. కళ, డిజైన్, పెట్టుబడులు వంటివి చాలా మంచివి. కుటుంబం పరంగా చెప్పాలంటే కుటుంబం శాంతి బాగా మెరుగవుతుంది. మహిళా పెద్దవారు సమతుల్యతను తీసుకొస్తారు. పిల్లలు కూడా ప్రతిభ చూపుతారు. కుటుంబ కార్యక్రమాలను ఆనందాన్ని ఇస్తాయి మిమ్మల్ని. స్నేహితుల పరంగా చెప్పాలంటే స్నేహితులు మీ ఆకర్షణని గౌరవిస్తారు. మహిళా స్నేహితురాలి సహాయం ఎవరైనా సరే మిమ్మల్ని కోరవచ్చు. సమూహ సమావేశాలు ఆనందాన్ని ఇస్తాయి. వ్యాపార పరంగా చెప్పాలంటే భాగస్వాములు దీంట్లో విజయవంతమవుతారు. మహిళా భాగస్వామి మీకు కొత్త ఆలోచన అది మీకు అందిస్తారు. కళా వ్యాపారం అభివృద్ధి బాగా చెందుతుందన్నమాట. ఇంకా పని గురించి చెప్పాలంటే మహిళా అధికారి మిమ్మల్ని పరీక్షించవచ్చు. శాంతంగా మీరు స్పందించాలి. శుక్రవారం ప్రశంసలు అనేది పొందుతారు మీరు. రాజకీయ పరంగా చెప్పాలంటే చర్చల్లో మీరు తటస్థంగా ఉండాలి. మహిళా నాయకురాలి మాటలు ప్రేరణను మిమ్మల్ని కలిగించవచ్చు. విద్యాపరంగా చూస్తే కళ, చట్టం, సామాజిక శాస్త్రాలు నేర్చుకోవడానికి ఇది మంచి వారం. మహిళా గురువు మీకు మార్గనిర్దేశంగా ఉంటారన్నమాట. ఆధ్యాత్మికం స్వాతి నక్షత్రంలో సమతుల్యత భక్తి ఫలదాయకంగా ఉంటుంది. ధూపం వెలిగించాలి. కళల సమతుల్యత సంకేతాల ద్వారా సందేశాన్ని అందిస్తాయన్నమాట. థ్యాంక్ యూ.